ఎడిటోరియల్ ఆర్టికల్ కచ్చా తీవు ఐలాండ్ గురించి, పాక్ స్ట్రైట్, మ్యారిటైమ్ బౌండరీ, ఇండియాకి శ్రీలంకకున్న డిస్ప్యూట్స్, మేజర్లీ ఈ ఐలాండ్ అండ్ దిస్ మ్యారిటైమ్ బౌండరీ. ఈ రెడ్ కలర్లో ఉందిగా, దిస్ ఈజ్ కచ్చా తీవు ఐలాండ్ విచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ శ్రీలంక, అండ్ దిస్ పాక్ స్ట్రైట్ విచ్ ఈజ్ డివిజన్ ఆఫ్ మ్యారిటైమ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఇక్కడ హిస్టరీ చూద్దాం. హిస్టరీ చూస్తే 1974లో దెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఈ కచ్చా తీవు ఐలాండ్ అనేది శ్రీలంకన్ టెరిటరీ కింద వెళ్తుందని యాక్సెప్ట్ చేశారనమాట. అక్కడ ఒక మ్యారిటైమ్ బౌండరీ అండర్స్టాండింగ్ అనే అగ్రిమెంట్ ఉంది, దానివల్ల యాక్సెప్ట్ చేశారు. అయితే 1976లో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అనే క్రియేట్ చేయడం వల్ల ఫిషింగ్ అనేది బ్యాన్ చేశారు ఈ పాక్ స్ట్రైట్ దగ్గర. అది ఒక అండర్స్టాండింగ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఈ ఆర్టికల్ చూస్తే కనుక ఇక్కడ ఉన్న కన్సర్న్స్ ఏంటి, ముఖ్యంగా ఫస్ట్ వన్ బాటమ్ ట్రాలింగ్. ఈ వీడియో చూడొచ్చు. ఇక్కడ ఈ వీడియోలో బాటమ్ ట్రాలింగ్ అంటే చాలా డీప్గా ట్రాలింగ్ చేస్తూ బోట్ ద్వారా, మెకనైజ్డ్ బోట్ ద్వారా ఫిష్ క్యాచింగ్ అనమాట. సో దానివల్ల హ్యాబిటేట్ అనేది డిస్టర్బ్ అవుతుంది, కోరల్ రీఫ్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి, ఫిష్ స్టాక్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది ఈ బాటమ్ ట్రాలింగ్ నుంచి. ఇది ఒక కన్సర్న్. ఇది ఎక్కువగా మన ఇండియన్స్ చేస్తుంటారు, శ్రీలంక వాళ్ళు చెయ్యరు, ఎందుకంటే 2017లోనే వాళ్ళు బ్యాన్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఇది ఒక ఫస్ట్ కన్సర్న్, మేజర్లీ మన ఇండియన్ ఫిషర్మెన్ సెక్టర్. ద సెకండ్ వన్ ఏంటంటే ఇల్లీగల్ క్రాసింగ్ ఆఫ్ బౌండరీస్. ఎక్కువగా మన ఇండియన్ ఫిషర్మెన్ శ్రీలంక కోస్ట్ గార్డ్స్ పట్టుకోవడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఈ బౌండరీ అనేది సరిగ్గా తెలియకపోవడం వల్ల. ఇవి టూ మేజర్ కన్సర్న్స్. అయితే ఈ కన్సర్న్స్ని ఎలా అడ్రస్ చేయొచ్చు? ఫస్ట్ వన్, ఫిషర్ ఆర్గనైజేషన్స్ అనేవి ఒక అండర్స్టాండింగ్ కూడా వచ్చేసినాయి అనుకోండి. ఇండియా అండ్ శ్రీలంక ఫిష్ ఆర్గనైజేషన్స్ని, ఫిషరీస్ సెక్టర్స్ని అండర్స్టాండింగ్లోకి వస్తే కనుక యాక్సెస్ ఆఫ్ దిస్ విల్ బి రెగ్యులేటెడ్. ఈ ఫిషింగ్ అనేది యాక్సెస్ రెగ్యులేట్ చేయొచ్చు, అండ్ ఫిషింగ్ రైట్స్ కూడా డేస్ ప్రకారం ఆర్ సీజన్స్ ప్రకారం ఒక అండర్స్టాండింగ్కి రావచ్చు కదా. ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ జరిగిందంటే బాల్టిక్ సీలో కూడా ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు యూరోపియన్ యూనియన్ నేషన్స్ కూడా ఇలాగ ఫిష్ క్యాచ్మెంట్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫిష్ ఏ ఏరియాలో క్యాచ్ చేయొచ్చు, దానికి ఒక టైం లిమిట్, డేస్ లిమిట్, వెయిట్ లిమిట్ అనేది పెట్టిందనమాట. ఇది వన్ ఆఫ్ ది. అంటే ఇంకోటి కోటాస్ కూడా ఒక టైం పీరియడ్ అనమాట. ఒక టైం పీరియడ్ ప్రకారం ఈ క్యాచ్ అనే దాంట్లో కూడా ఎక్విప్మెంట్ అనేది కూడా ఒక స్పెసిఫిక్ ఎక్విప్మెంటే మీరు ఫిష్ క్యాచింగ్కి యూజ్ చేయాలి అనే ఒక అగ్రిమెంట్ ఈ బాల్టిక్ సీ యూరోపియన్ యూనియన్లో ఉంది కదా, అదే మనం ఫాలో అవ్వచ్చు కదా అనేది ఒక సజెషన్. ద సెకండ్ వన్ కమ్యూనిటీ సెన్సిటైజేషన్ చేయడం అనమాట. అంటే శ్రీలంక సివిల్ వార్ వచ్చినప్పుడు ఎప్పుడు 1983 నుంచి 2009 వరకు శ్రీలంకన్ గవర్నమెంట్ వర్సెస్ LTTE రెబల్ గ్రూప్స్ వీళ్ళకి వచ్చినప్పుడు తమిళనాడు స్టేట్ వాళ్ళు ఈ తమిళియన్స్ హూ యూస్ టు లివ్ ఇన్ శ్రీలంక వాళ్ళకి షేడ్స్ ఇచ్చారనమాట, షెల్టర్స్ అండ్ ఆల్సో అసిస్టెన్స్. సో దీన్ని బట్టి కమ్యూనిటీ సెన్సిటైజేషన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది కదా. సో ఓవరాల్గా వే ఫార్వర్డ్ ఏంటంటే కోఆపరేషన్ ఉండాలి ఇండియా శ్రీలంకకి ఈ ఇష్యూస్ పైన, లీగల్గా రికగ్నిషన్ ఉండాలి, అండ్ ఆల్సో షేర్డ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అండ్ సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ద ఆల్ ఆర్టికల్ అబౌట్